నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించు. ఏ ప్రార్థన చేశాను? నాకు ఏ కష్టాలున్నాయో, ఏ దీవెనలు కావాలో, ఎలాంటి సఫలత నాలో కావాలో వాటి కొరకు పవిత్ర నివాసమైన పరలోకం వైపు ఉంటూ ప్రార్థన చేసి ఆ ప్రార్థనను బట్టి నా ప్రార్థన అంగీకారం తెలుస్తుంది. ఈరోజు దేవుని దృష్టి న్యాయవంతుల మీద ఉంది అనడానికి ఉదాహరణ నీ ప్రార్థన వింటాడే. న్యాయవంతులంటే దేవునిలో నమ్మకం ఉంచి ఆయన పట్ల భయభక్తులు కలిగిన వారే కదా. అలాంటి వారి పట్ల దేవుని వ్యవహారాలకు, దుర్మార్గుల పట్ల ఆయన వ్యవహారాలకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఈరోజు భయభక్తులు కలిగిన జీవితంతో నీ యొక్క ప్రార్థన ఉంటే, నువ్వు చేసిన ప్రార్థన నిజాయితీగా ఉంటే, నువ్వు చేస్తున్న ప్రార్థన విన్నపాలు ఆమోదయోగ్యంగా ఉండబోతూ ఉన్నాయి. ప్రార్థనా జీవితం అంటే అన్నీ సాధ్యం చేయి ప్రభువా అని దేవుణ్ణి అడగడం. ప్రార్థనా జీవితము అంటే నా దేవుడు సాధ్యం చేస్తున్నాడు అని అంగీకారంగా అడగడం. రోజు ఏ ప్రార్థనా జీవితంలో ఉంటావు, ఏ అవసరతలో నీ జీవితంలోనూ ఉంటావు. ఒకసారి ఆయన వైపు తిరిగి ఆయన నీకు గొప్ప కార్యాలు చేస్తాడని, గొప్ప కృపలో నడిపిస్తాడని నమ్మితే నీ ప్రార్థన ఆయన అంగీకరించినట్లే కదా.